థర్డ్ క్లాస్లోనండి తెలుగు మంచి బాలుడు ఆలూరి బైరాగి. ఇతను 20వ శతాబ్దానికి చెందిన కవి. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారన్నమాట. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. ఇతను రాసిన రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్య భవనం. కలపండి చెయ్యి చెయ్యి. ఈ కలపండి చెయ్యి చెయ్యి అనే దాని పద్యాన్ని రాసింది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వపు తలుపులు తెరిచిన వారు ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇతని యొక్క కవిత్వ లక్షణాలు ఏంటంటే అక్షర రమ్యత, భావన సౌకుమారం, శబ్ద సంస్కారం వంటివి ఇతని యొక్క కవిత్వం యొక్క లక్షణాలు అనమాట. ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క రచనలు ఏంటంటే కృష్ణపక్షం, ఊర్వశి, అమృత కళికలు, పుష్పలావికలు, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకావళి, బ్రహ్మకళా దర్శనం, ప్రవాసం, సంస్కర్త అనే రచనలు రాశారు. ఈయన యొక్క రచనల్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారనమాట. ఇక్షు సముద్రం అంటే చెరకు రసం అని అర్థం. తర్వాత నా బాల్యం షేక్ నాజర్. ఈయన యొక్క స్వీయ రచన పింజారి. ఇతను బుర్రకథ ప్రక్రియకు మెరుగులు దిద్దారనమాట. ఈ యొక్క స్వీయ రచనని అంగడాల రమణమూర్తి గారు అక్షరీకరించారు. ఇతను పల్నాటి యుద్ధం, వీరాభిమన్యం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలకి సమకాలీన అంశాలను జతచేసి బుర్రకథలు రూపొందించారు. ఇతనికి 1986 సంవత్సరంలో పద్మశ్రీ లభించింది. బంగారు పాపాయి మంచాల జగన్నాథరావు గారు రచించారు. పొడుపు విడుపును రచించింది చింతా దీక్షితుడు. కవి, కథకులు, విద్యావేత్త. చింతా దీక్షితులని తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు వ్రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు. ఈయన యొక్క రచనలు ఏంటంటే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు వంటి రచనలు చేశారు. చందమామ, నండూరి మోహనరావు, హరివిల్లు, బాలగేయాలు, హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలు ఏం చేశారన్నమాట. హరివిల్లు అనేది బాలగేయాలు, నరావతారం, విశ్వరూపం వంటి విజ్ఞాన శాస్త్ర విషయాలను సులభంగా అర్థం చేసుకునే రీతిలో ఈయన రచించారనమాట.